హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఇష్టమైన ఫొటోస్ని, మీకు ఇష్టమైన సాంగ్స్ని పెట్టుకొని వితిన్ సెకండ్లో వీడియో ఎడిటింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసిన వీడియోను ఒక్క 5 సెకండ్స్ డెమో అయితే చూడండి. తర్వాత ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కాపరేట్ ఇష్యూ వల్ల ఒక మంచి లవ్ సాంగ్ని మీకు వినిపించలేకపోయాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఒక లవ్ సాంగ్ని అయితే పెట్టుకొని క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే యాప్ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ అనే యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి టెంప్లెట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తే కనుక ఇలాంటి మంచి టెంప్లెట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కింది ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కైన్మాస్టర్ అనే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది నొక్కండి. అది నొక్కిన తర్వాత 3 డేస్ అడుగుతుంది. అందులో ఫస్ట్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో వాడే ప్రతి టెంప్లెట్స్ అండ్ ఫొటోస్, సాంగ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. రైట్ సైడ్ మీడియా ఉంది కదా, అది నొక్కండి. అది నొక్కిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్, మొబైల్ టెంప్లెట్ ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న టిక్ మార్క్ ఉంది. ఆ టెంప్లెట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇదిలా మీరు తీసుకున్న ఫోటోని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. అది నొక్కండి. అది నొక్కిన తర్వాత ఒకసారి మీ ఫోటోని క్రాప్ చేయండి. మొబైల్ సరిపోయినంతగా క్రాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్కి సరిపోయినంతగా క్రాప్ చేసుకుని టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ మొబైల్లో సరిపడగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సరిపడగా అడ్జస్ట్మెంట్ చేసుకుని రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ అని ఎనేబుల్ చేసి షేప్స్లోకి వెళ్ళి రెండోది పెట్టి బ్యాక్ వచ్చి ఇది ఫెదర్ అని ఉంది కదా, అది ఫుల్గా పెంచండి ఫ్రెండ్స్. ఫుల్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది క్రాప్ ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా కరెక్ట్గా మొబైల్ దగ్గరికి ఇలా సరిపోయిందాక చేసుకుని టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీని అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చిన్నగా ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మొబైల్ మొత్తం ఉండక్కర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ మళ్ళీ మీరు తీసుకున్న ఆ పిక్ని ఒకసారి క్లిక్ చేసి రైట్ సైడ్ కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి దీన్ని కొంచెం ఇలా పెంచితే బ్రైట్నెస్ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్. పెంచుకున్న తర్వాత మీ ఫోటో క్లారిటీగా అందంగా ఉండడానికి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉండడానికి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోటో కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న ఫోటోని క్లిక్ చేసి ఇలా చివరికి స్వైప్ చేయండి ఫ్రెండ్స్. స్వైప్ చేయండి ఇలా చివరికి స్వైప్ చేసిన తర్వాత ఫ్రంట్కి రండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పిక్ని ఒకసారి తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. లేయర్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి మళ్ళీ అదే పిక్ని తీసుకోండి. ఆ ఇమేజ్ని తీసుకున్న తర్వాత రొటేట్ చేయండి ఫ్రెండ్స్. రొటేట్ చేసిన తర్వాత మీకు ఇలా సరిపడగా అడ్జస్ట్మెంట్ చేసుకుని రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. ఆ బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అవ్వండి. స్క్రీన్ ఇచ్చిన తర్వాత ఒకసారి దీన్ని ఓపోసిటీని తగ్గించండి. పైన ఓపోసిటీని తగ్గించిన తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పిక్ని ఒకసారి క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఒక లవ్ ఇమేజ్ అనే నేమ్ అది ఒకసారి మీరు తీసుకుని ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకుని టిక్ మార్క్ అవ్వండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఇలా ఎవరికి స్వైప్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి రండి ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ ఇచ్చాను ఫ్రెండ్స్, అది మీరు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ టెంప్లెట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలా సరిపడగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా 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 కరెక్ట్గా పెట్టుకుని ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఆ టెంప్లెట్ క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్క్రీన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి దీన్ని కొంచెం ఇలా ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు కింద డిస్క్రిప్షన్లో పిఎన్జీ రూపంలో ఒక బార్డర్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని మీరు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బార్డర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఫుల్ స్క్రీన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫుల్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత చివరికి స్వైప్ చేయండి ఫ్రెండ్స్. స్వైప్ చేస్తే ఇలా వచ్చేది ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ ఫ్రెండ్కి రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఒక సాంగ్ని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక సాంగ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసినట్టు ఒక నేమ్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక నేమ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒక వాటర్ మార్క్ క్రియేట్ చేసుకుని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. దాని నుంచి మీరు వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. టీఎస్ క్రియేషన్స్ అని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ నేమ్ని క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చివరికి స్వైప్ చేసి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఈ నామినేషన్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలా సైడ్గా అంటే ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు మీ నేమ్ పెట్టుకోవాలంటే లేయర్ పైన క్లిక్ చేసి టెస్ట్ మీద క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చిన టీఎస్ క్రియేటివిటీ అని పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా వాటర్ మార్క్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ పేరుతో. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి మంచి టెంప్లెట్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బై బై, సీ యూ.